ఓం తత్సత్వం ఉపదేశ సారము 10వ శ్లోకము. హృస్థలే మనస్వస్థతా క్రియా భక్తియోగబోధాశ్చ నిశ్చితం. హృస్థలే మనస్వస్థతా క్రియా భక్తియోగబోధాశ్చ నిశ్చితం. భక్తియోగబోధాశ్చ నిశ్చితం. హృస్థలే మనః స్వస్థతా క్రియా. హృత్స్థలే హృదయమునందున్నటువంటి మనస్సు స్వస్థత పడుతుంది. స్వస్థత క్రియా భక్తియోగ బోధాశ్చ నిశ్చితం. భక్తియోగము జ్ఞానయోగం అనేటువంటి వాటి ద్వారా మనస్సు అనేది స్వస్థత నిశ్చలమవుతుంది. హృత్స్థలే మనః. హృత్స్థలే హృదయస్థలము. హృదయము అని చెప్పన్నప్పుడు మనం వచ్చే స్థలాన్ని చూపిస్తాం. నా హృదయపూర్వకంగా చెబుతున్నాను అని చెప్పని అంటాం. అయ్యగారు కూడా అమ్మగారితో అంటాడు, నా హృదయేశ్వరివి అంట. ఎందుకంటే బొట్లో వేసుకోవటానికి. అట్లా చెప్పండి ఆమె గారు ఏళ్ళకి చక్కగా అనేక రుచికర పదార్థాలు చేసి పెట్టదు. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే చక్కగా ఆయన గారిని పువ్వుల్ని పెట్టి చూసుకుంటుంది. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. హృదయము అని చెప్పి అన్నప్పుడు వచ్చే స్థలాన్ని చూపిస్తాం. హృదయము అన్నప్పుడు వచ్చే స్థలంలో ఎడమ వైపు హార్ట్ ఉన్నది కాబట్టి హార్ట్ ఉండటం వల్ల ఎడమ వైపు భాగాన్ని హృదయ స్థలము అని కూడా చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం విచారించాల్సిన అంశము, ఈ వచ్చే స్థలమునందు హృదయము అనేటువంటిది, ఇక్కడ హార్ట్ ఉన్నది, లంగ్స్ ఉన్నది, రెండు పనిచేయటం కారణంగా శరీరం చక్కగా జీవనం చేసుకునే విధానంగా ఉన్నది. అందువల్ల స్థూల దేహానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి ఈ కంఠం యొక్క దిగువ భాగమునే అన్నీ ఉంటాయి. హార్ట్ కానీ లంగ్స్ అన్నవాహిక, కిడ్నీసు, లివర్లు, ఈ విధంగా గర్భాశయము స్త్రీలకైతే. బిడ్డలు చిన్నప్పుడు ఆ పాలెండ్ల ద్వారా పోషణ పొంది పెరుగుతారు కాబట్టి ఈ పోషణ సంబంధమై ఉన్న భాగమంతా కూడా కంఠం దిగువ భాగాన చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనే అంశాలు చెప్పుకొస్తారు. పాదముల నుండి నాభి దాకా ఉన్నటువంటి భాగం బ్రహ్మస్థలము అన్నారు. నాభి నుండి కంఠము దాకా ఉన్నటువంటి స్థలము అది విష్ణు స్థలము అన్నారు. కంఠం నుండి పై భాగమంతా చేరి శివస్థలము. అది అంటే పాదముల నుండి నాభి దాకా బ్రహ్మస్థలంగా చెప్పడం కారణం ఏంటంటే బ్రహ్మ సృష్టికర్త కనుక లోకంలో సకల మానవులు కూడా సృష్టి వ్యవహారం చేసేటువంటి భాగము మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక నాభి నుండి కంఠం దాకా ఉండేటువంటి భాగం విష్ణు స్థలం. విష్ణువుని పోషణకర్త అని చెప్పని అన్నారు. శరీరానికి పోషణ సంబంధమై ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా కంఠం యొక్క దిగువ భాగం నందే ఉన్నది. మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా జీర్ణమై అనేక రసాలుగా పరిణమించి ఆ విధంగా రసాలుగా మారినప్పుడు ఈ శరీరములో ఉన్నటువంటి వ్యానవాయువు 72,000 నాడీ మండలాలకు ఆ రసాన్ని పంచే విధానము, వాత పిత్త శ్లేష్మములు కానీ ప్రాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ అనే ద్రవం కానీ రక్తముగా మారటం కానీ ఈ విధముగా శరీరానికి సంబంధించినటువంటి యంత్ర సామాగ్రి అంతా కూడా ఈ కంఠం యొక్క దిగువ భాగమునందే ఉండి పనిచేస్తూ ఉన్నాయి. ఈ పని చేసేటువంటి భాగములు అహర్నిశలు పనిచేయాలి. ఒక్క క్షణం కూడా ఏది కూడా కూర్చోవడానికి అవకాశాలు లేవు.
గుండె అంటుంది, నేను కొట్టి 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 ఇసుగు పుట్టిందయ్యా, కాస్త విశ్రాంతి కావాలి అని చెప్పన్న భావంతో ఆ గుండె కొట్టుకోవడం కనుక కాసేపు విశ్రాంతిగా ఊరుకుందాం అని చెప్పారంటే అంతే సంగతులు. ఈ లంగ్స్లో కూడా నిరంతరంగా శ్వాస పీల్చి 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 నా వల్ల కావటం లేదు, నాకు ఇసుక అయిపోయింది, నాకు అలసట వచ్చేసింది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే పోతుంది కదా అన్న ఉద్దేశంతో ఆ లంగ్స్ కూడా కాసేపు అట్లాగా విశ్రాంతి తీసుకున్నాయి అనుకో, ఈ వీడి పని ఏమిటంటే పూర్తి విశ్రాంతి. ఇట్లాగా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు, అన్నవాహిక కానీ, లివర్లు కానీ, కిడ్నీస్ కానీ అహర్నిశలు క్షణకాలం కూడా ఖాళీ లేకుండా పనిచేసే విధానముగా భగవానుడు ఈ శరీరాన్ని సంరక్షణ చేయటానికి ఒక యంత్ర సామగ్రిని ఏర్పాటు చేసి వాటికి నిరంతరంగా పని చేసేటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన ప్రసాదించి పెట్టేశాడు. అంతే, ఆయన కంప్యూటర్లో అవన్నిటినీ కూడా ఫీడ్ చేసేసాడు, స్విచ్ ఆన్ చేశాడు, అంతే ఆడుతూ ఉంటాయి. ఇక ఒక మానవ దేహంలోనే కాదు, ఈ విశ్వంలో సకల జీవులు దేహాలలో ఆ విధంగా పనిచేసే విధానముగా భగవంతుడు పెట్టేశాడు. అంతే, తల్లి గర్భములో ఆరంభం చేయబడ్డటువంటి యంత్ర సామగ్రి భూగర్భంలో పోయే పర్యంతం అవి పనిచేస్తూనే ఉంటాయి. అదనమాట. ఈ విధముగా ఉన్నటువంటి విధానములో హార్ట్ రోజుకి నిమిషానికి 72 మార్లు దిగుతూ ఉంటారు. అన్నిసార్లు కొట్టుకుంటూ వీడిని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. లంగ్స్ కూడా ఊపిరి పీల్చుకుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వక్షస్థలం యొక్క భాగం అంతా కూడా హృదయము అని చెప్పని అన్నాం. ఈ హృదయము అనేది స్థూల దేహం వరకు మాత్రమే, కానీ సూక్ష్మ దేహం యొక్క సంబంధం హృదయము ఈ కంఠం యొక్క పైభాగం. సూక్ష్మ దేహము అని చెప్పినట్టు ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మ దేహం. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వాటిలో ప్రధానముగా ఉన్నటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియములను అనుసరించి పనిచేసేటువంటివి కర్మేంద్రియములు. అందుచేత జ్ఞానేంద్రియములు ప్రధానం. కాబట్టి విశ్వ జగత్తు మనం ఆస్వాదించాలని చెప్పనంటే కంఠం యొక్క పైభాగం నుండే విని తెలుసుకోవటం, దర్శించి తెలుసుకోవటం, రసాన్ని ఆస్వాదించి తెలుసుకోవటం, ఈ విశ్వంలో ఏవైతే శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ ప్రపంచం ఉన్నదో అటు ఆ విషయ ప్రపంచాన్ని ఆస్వాదించే విధానము, వాటిని గ్రహించే విధానము కంఠం యొక్క పైభాగమునందే ఉన్నాయి తప్ప కింద ఏమీ లేదు. అమ్మగారు వంటశాలల్లో ఆయుధాలు 10 చేతులతో ఆయుధాలు ధరించి బ్రహ్మాండముగా పదార్థ నిర్మాణం చేస్తుంది. అన్నింటినీ కూడా డైనింగ్ టేబుల్ మీద సిద్ధపరుస్తుంది. ఆ విధంగా 2 గంటల సేపు శ్రమపడి ఆ మాత అనేక రకాలైన పదార్థాలు నిర్మాణం చేసినప్పుడు ఆ శ్రమకు ఉన్నటువంటి విలువ ఎంతవరకు అని చెప్పనంటే నాలుక మీద ఉన్నంతవరకే. ఆ నాలుక దాటిందా, గుటకబడిందా, అగాధంలో పడిందా, అంతే సంగతి లేక అమ్మగారి శ్రమ అంతా కూడా మొత్తం కొట్టుకుపోయింది. 2 గంటల శ్రమ. కాబట్టి దాని విలువ ఎక్కడ అంటే నాలుక అగ్రభాగమునందున్నటువంటి విధానములో. కాబట్టి ప్రకారముగా శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం ఈ పంచేంద్రియములు ఉన్నాయి. శ్రోత్రం ఆకాశే వాయువు త్వక్కు అగ్ని చక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి అని శారీరకోపనిషత్తు. కాబట్టి దీనిని బ్రహ్మాండము అన్నారు, బ్రహ్మాండ స్థలము అన్నారు. ఎందువలంటే సమస్త బ్రహ్మాండమంతటిని కూడా అవగాహన చేసుకునేది, ఆస్వాదించేది, దర్శించేది అంతా కూడా ఈ పై భాగమునందే ఉన్నటువంటి విధానం. కాబట్టి బ్రహ్మాండం అని చెప్పనంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వాటిని బ్రహ్మాండం అన్నారు. ఆ బ్రహ్మాండములో ఉన్నటువంటి గుణాలు ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధము. వాటిని గ్రహించే విధానము ఈ కంఠం యొక్క పై భాగం తప్ప కింద అంటూ ఇంకేం లేదు. కిందంతా కర్మాగారం వర్క్ జరిగిపోతూ ఉంటుంది. అది ఉండబట్టే ఈ దేహం జీవించే విధానముగా ఉంటుంది. కాబట్టి కంఠం యొక్క పైభాగమునందు చెప్పేటువంటి సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియ సంబంధ విధానం ఉన్నదో
ఈ సూక్ష్మదేహ ఇంద్రియాత్మిక సూక్ష్మదేహానికి మాత్రమే విశ్రాంతి పొందేటువంటిది ఉన్నది. కానీ స్థూల దేహం యొక్క భాగాలుగా పనిచేసేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విశ్రాంతి పొందే అవకాశం లేదు. ఆ విశ్రాంతి తీసుకున్నాయంటే ఈ దేహం కాస్త మట్టి కలిసిపోతుంది. కనుక అహర్నిశలు పనిచేసే విధానం స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి అవయవ సముదాయం. కానీ కొంత భాగం వరకే, కొద్ది సమయం వరకే పనిచేసే విధానం సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాలు. కనుక సూక్ష్మదేహానికి విశ్రాంతి ఉన్నది, వ్యవహారము రెండు ఉన్నాయి. అందుచేత ఈ ప్రకారముగా పనిచేసేటువంటి సూక్ష్మదేహం యొక్క స్థానం బ్రహ్మాండ స్థలము. ఈ బ్రహ్మాండ స్థలమే శివస్థలము అన్నారు. చెప్పుకున్నాం కదా, పాదాల నుంచి నాభి దాకా సృష్టికర్త బ్రహ్మదేవుల వారు, నాభి నుంచి కంఠము దాకా పోషణకర్త విష్ణుదేవులు. పోషణకర్త ఆయన పోషిస్తూ ఉన్నాడు. విధముగా ఈ అవయవాలన్నిటినీ కూడా పనిచేసి ఈ దేహాన్ని సంరక్షణ చేసే విధానంలో ఆయన పోషణకర్తగా ఉన్నాడు. లోన పడ్డటువంటి ఆహారాన్ని జీర్ణం చేసి దానిని అన్ని రసాలుగా ఉత్పత్తి చేసి అనేక అవయవాలకు పంపించి దేహాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు కూడా నాభి ద్వారా ఆహారాన్ని పంపించి వాడి నవమాసాలు వాడిని పోషించి అన్ని అవయవాలు చెట్లుగా ఆయనకి ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాడిని భూమి మీదకు పంపించే విధానముగా తయారయ్యేటువంటి గర్భ శిశువు పోషణ విధానం అక్కడే ఉన్నది. వాడు పుట్టిన తర్వాత ఆహారం తీసుకుని జీర్ణం చేసుకుని జీవించే అవకాశం లేదు కాబట్టి వాని జీవన విధానానికి మాతృమూర్తి అమ్మ యొక్క స్తన్యమునందు చక్కటి పోషకాహారాన్ని పెట్టి చక్కగా జీర్ణం అయ్యే విధానముగా వానికి ఏర్పాటు చేసి ఉన్నటువంటిది పోషక స్థలం. ఈ ప్రకారం కంఠం యొక్క దిగువ భాగము నాభి నుంచి పై భాగము చేరి మొత్తం కూడా విష్ణు స్థలము పోషణ స్థలముగా చెప్పడం జరుగుతుంది. ఇక కంఠం యొక్క పై భాగం అంతా కూడా శివస్థలము. శివుడు లయకర్త. శివుడిని ఏమంటాం? లయకర్త అంటాం. లయం చేసే విధానం. మన శరీరములో రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి శ్వాస. ఎంతంత ఈ శ్వాస ఆడుతూ ఉంటుందో అంతంత ఆయువు తరిగిపోతా ఉన్నది. చిల్లి పడ్డ కొండలాగా మన ఈ దేహములో ఉన్నటువంటి ఆయువు అంతా కూడా కారిపోతా ఉన్నది. ఈ రూపకంగా శివుడు లయకర్త అని అన్నారు. పరమశివుణ్ణి పశుపతి అనే పేరు కూడా చెప్తారు. పశూనాం జీవానాం అధిపతి పశుపతి. సమస్త శరీరములు పశువులైతే ఆ పశువులకు దేహాలకు ముక్కుత్రాడుగు శ్వాస కట్టి ఆ శ్వాస తన చేతిలో పెట్టుకుని సమస్త దేహాలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. పార్థివ సంబంధమై ఉన్నటువంటి ఈ దేహాలన్నీ కూడా పశువులు. అట్టి వాటికి ముక్కుత్రాడుగా ఈ శ్వాస అనేది వేసి ఆ ముక్కుత్రాడు శ్వాసను పట్టుకుని అన్ని దేహాలను నడిపేటువంటి వాడు పరమశివుడు. అందుకే భగవానుడు గీతలో ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. భ్రామయన్ అని త్రిప్పుతూ ఉన్నాడు. కనుక ఆ పరమశివుడు యొక్క స్థలం ఇక్కడ మహాకారణ స్థలం. కంఠం యొక్క పైభాగం మొత్తం శివస్థలమే. శివ మంగళకర. కనుక ఈ హృదయ కమలము వదన కమలం బ్రహ్మాండ స్థలం మొత్తం చేరి హృదయ స్థలం ఇది. దయతో ఆలకిస్తాం, దయతో దర్శిస్తాం, దయతో మాట్లాడతాం. ఇదంతా కూడా దయా విధానము. దయ కలిగి ఉన్న దానినే హృదయము అన్నారు. దయగల హృదయమే భగవన్ నిలయము అని మహాత్ముల సూక్తి. దయగల హృదయమే భగవన్ నిలయము. హృదయము అనేటువంటి పదములో చూసినట్లయితే మీరు మధ్యలో దయ అనేది ఉంటుంది. దయము. దయ అనే తీసేశారనుకోండి, దాంట్లో నుంచి హృము అవుతుంది అంతే. దయ పెట్టినప్పుడే హృదయము, హృదయము అంటారు. కనుక
సాత్విక సంపన్నులై ఉన్నటువంటి, దైవ మార్గంలో పయనించేటువంటి, దైవమును భక్తిపూర్వకంగా ఆరాధించేటువంటి వాళ్ళ ఇంద్రియాల యందు దయ అనేటువంటిది చోటు చేసుకుని ఉంటుంది. వాళ్ళు దయతో వింటారు, దయతో దర్శిస్తారు, దయతో మాట్లాడతారు, కారుణ్యము కలిగి ఉంటారు, పేదవారై ఉంటే సహాయం చేస్తారు, పేద విద్యార్థులకు సహాయం చేసి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు పాటుపడతారు, ఎవరైనా బాధపడుతూ ఉంటే వారిని ఉదారముగా ఆదరిస్తారు. ఈ విధముగా ఒక కారుణ్య భావన ఇదంతా కూడా మనకు ఈ స్థలములో ఉన్నటువంటి ఆ దయ అనేటువంటిది ఆ మనస్సులో చేరి ఉన్నప్పుడు, హృదయము అనే భాగములో చూసినట్లయితే అమరకోశం కూడా చెబుతున్నమాట, చిత్తంతు చేతో హృదయం స్వాంతం హృన్ మానసం మనః అంటారు. చిత్తంతు చిత్తమైతే, చేత మనః స్వాంతం హృత్తు ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటి పేర్లే. లోన పనిచేసే భాగం అంతఃకరణం. అది వృత్తి భేదాన్ని బట్టి అనేక పేర్లను పొందేదిగా లోపల ఉన్నటువంటిది. కనుక అంతఃకరణంలో తమో గుణం గనక ప్రవేశించినట్లయితే అది కాఠిన్యంగా తయారవుతుంది, దాని అహంకారము అంటారు. అదే దాంట్లో రజోగుణం గనక ప్రవేశించినట్లయితే దాన్ని మనోభాగము అని చెప్పని అంటారు. అదే అంతఃకరణంలో సాత్వికం గనక చోటు చేసుకున్నట్లయితే దాంట్లో దయాది గుణాలు నివాసంగా ఉంటాయి, దాన్ని బుద్ధి అన్నారు. కనుక సాత్వికంతో చేరి ఉన్నటువంటి అంతఃకరణ భాగాన్ని బుద్ధి అని చెప్పని అంటారు. ఆ బుద్ధి యందు దైవీ గుణాలు ఉంటాయి, కారుణ్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, ఇతరుల పట్ల మరి చక్కగా వాళ్ళని ప్రేమించే విధానం ఉంటుంది, నమ్రత ఉంటుంది. ఎన్ని దైవీ సంబంధ గుణాలుగా చేరి ఉన్నటువంటి భాగం కంఠం యొక్క పై భాగం. అందుచేత తమస్సుని రజస్సుని దూరం పెట్టుకుని సాత్వికంతో ప్రవర్తించగలగాలి ప్రతి ఒక్కరూ కూడా. దానివల్ల దైవానుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది, గురు అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. మన జీవన విధానం కూడా నిర్మలంగా సాగే అవకాశం ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరి పట్ల వైరం లేదు కాబట్టి, విద్వేషాలు లేవు కాబట్టి మరి మనస్సు కూడా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. దయాది గుణాలతో జీవించినప్పుడు వాని జీవితం చక్కగా ఒక పూలవనంలాగా, నందనవనంలాగా విరాజమానమై ఉండేదిగా వాళ్ళ జీవన విధానం చక్కగా సాగుతుంది. కాబట్టి హృదయం అనేటువంటి మాటకు శాస్త్రం చెప్పే మాట హ్రియతే విషయైః ఇది హృదయం అన్నారు. విషయైః విషయముల చేత హ్రియతే లాగబడేది కాబట్టి హృదయము అనే మాటగా చెప్పుకొచ్చారు. విషయైః విషయముల చేత హ్రియతే లాగబడేటువంటిది హృదయము అనే మాటగా చెప్పుకొస్తారు. కాబట్టి ఈ పై భాగం మొత్తం చేరి శివస్థలము, ఈ శివస్థలమునందు పరమశివుడు నివాసమై ఉన్నటువంటి విధానం. ఆ శివతత్వాన్ని మనం చేరుకోవాలని చెప్పనంటే ఇక్కడే మనం చేయాల్సి ఉంటుంది. కనుక బ్రహ్మ విద్యను మనం వినాలి అన్నా, బ్రహ్మ బోధను మనం మాట్లాడాలన్నా, పరమేశ్వరుని శోధన, పరమాత్మ శోధన చేయాలి అన్న సోహం భావ ధ్యానం అన్నీ ఇక్కడే. కాబట్టి ఈ విధముగా ఆ హృదయం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశములు మన యొక్క నేత్రాదుల యందు, ఇంద్రియాల యందు ఉట్టిపడాలి. ఆ హృదయాన్ని చొప్పించి మనం వ్యవహారం చేయగలిగితే మన ఇంద్రియములన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి, నిర్మలంగా ఉంటాయి, నిశ్చలంగా ఉంటాయి. మనం వారి వదన కమలం చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత నిశ్చలంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత సుఖమయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, ఎంత దైవం యొక్క పక్షములు ఆయన ఉన్నాడు అనేటువంటిది మనం ఆ వదనం అనేటువంటిది మనకి చెప్పేస్తుంది. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఒక లోన మనస్సు ఎంత నిర్మలముగా, నిశ్చలముగా, హృదయం ద్రవించే హృదయం, స్రవించే హృదయం అది మనం సంపాదించుకున్నట్లయితే అది అందమైన జీవితం మనకే వస్తుంది.
అలాంటి సుఖమయ జీవితం మన తోటి వాళ్ళకు కూడా అందించే అవకాశము ఏర్పడుతుంది. కనుక హృదయం అనేటువంటి భాగాన్ని మనం సాధించుకోవాలి. అది దైవీ గుణాలతో, సాత్వికముతో, బ్రహ్మ విద్యతో, సోహంభావ ధ్యానముతో, తాత్విక సంబంధ విచారణతో ఏర్పడేటువంటి భాగం హృదయం. ఇలాంటి విధానం కాకుండా మరి లోపల ఈ తమస్సు, రజస్సు అనేటువంటి కనుక ప్రకోపించిపోయినాయి అని చెప్పనంటే హృదయం సన్నగిల్లుతుంది. లోపల క్రౌర్యము, ద్వేషము, విద్వేషము, కక్ష, పౌరుషంగా మాట్లాడే విధానాలు ఇవన్నీ కూడా ఏర్పడే విధానం అక్కడ సాత్వికం లోపించి రజస్సు, తమస్సులు పెరిగినప్పుడు అక్కడ హృదయం సంకుచితం అయిపోతుంది. లోపల అహంకారాదులు విజృంభించే విధానం ఏర్పడుతుంది. ఈ అహంకారాదులను వ్యవహార విధానముగా చేసి ఉన్నటువంటి వారు జీవితంలో శాంతిగా ఉండే అవకాశం ఉండదు. తనతోటి వారిని కూడా శాంతిగా జీవించే విధానముగా వాడు చేయడు. కాబట్టి అందుచేత లోన ఉన్నటువంటి మరి ఆ భాగాన్ని మనం హృదయ రూపముగా దాన్ని మలసగలగాలి. అది మలగాల అట్లా మలసబడాలని చెప్పనంటే అది దానికల్లా ఏమిటంటే ఆధ్యాత్మికం, తాత్వికం, ధ్యానం, జపం, భగవత్ చింతన, తాత్విక విచారణ, దైవ మార్గము, తత్వచింతన ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి భాగం అది మెత్తబడుతుంది, మృదువవుతుంది. సద్గుణాలతో అది చేరి ఉంటుంది, సాత్వికంతో చేరి ఉంటుంది, దైవీ సంపత్తితో చేరి ఉంటుంది. అలాగా మెత్తగా ఏర్పడేటువంటి ఆ విధానములో మనిషి యొక్క జీవన విధానమే చక్కగా మారే విధానం ఉంటుంది. ఈ విధంగా నవనీతం మనం మజ్జిగ నుంచి తీసినప్పుడు ఎంత మృదువుగా ఉంటుందో అట్లాంటి విధానముగా మన మనస్సు కూడా కావాలి. దాని హృదయ భాగము అన్నారు. కృష్ణ భగవానుణ్ణి వెన్న దొంగ అని చెప్పి అంటారు. ఏమిటా వెన్న అంటే తెల్లటి సాత్విక గుణం కలిగి మధురముగా ఉన్నటువంటి ఏ యొక్క అంతఃకరణం హృదయముగా పరిణమించిందో, హృదయముగా పరివర్తన చెందిందో అలాంటి ఆ భాగాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. కాఠిన్యముతో, కర్కశముతో, విద్వేషాలతో, ప్రకోపాలతో ఇలాంటి గుణాలతో పెరిగిపోయి ఉన్నటువంటి ఆ భాగం గలవారు భగవద్ అనుగ్రహానికి దూరముగా ఉండిపోయే విధానమే ఏర్పడుతుంది. జీవితము కూడా ప్రశాంతతను కోల్పోయి అశాంతితో జీవించే విధానమే ఏర్పడుతుంది. అందుచేత మనం లోన ఉన్నటువంటి అంతఃకరణ భాగము దానిని అహంకారముగా మలిశామా, దానిని మనస్సుగా మలిశామా, దానివల్ల చంచలత్వము, మిగతా ఉన్నటువంటి అహంకారం అయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ, అభిమాన, గర్వ, కోరిక ఆది గుణాలతో చేరిపోయే విధానముగా ఇలాంటి భాగాలతో చేరి ఉన్నటువంటి జీవన విధానం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. అది జీవితం అంతా కూడా దుర్భరప్రాయం అయిపోతుంది. సమస్త వనరులు ఉంటాయి, అనుభవించడానికి అన్ని వనరులు ఉంటాయి, కానీ ఎన్ని ఉన్నా కానీ జీవితంలో శాంతి ఉండే అవకాశం మాత్రము ఉండదు. అందువల్ల లోన ఉన్నటువంటి భాగం ఒకటే, దాని అంతఃకరణం అనే భాగంగా చెప్పుతున్నటువంటి మాట. దాన్ని మనం వేరే రకాలుగా దానిని తయారు చేసే విధానంగా చేస్తూ ఉన్నాము. అహంకారముగా, చిత్తముగా, క్రౌర్యము ఇలాగా తయారు చేస్తూ ఉన్నాం. అలాంటి దాంతో సంబంధం పడి జీవితాన్ని జీవించే విధానం ఏర్పడింది కాబట్టి ఆ జీవితం ఆయనకి అందంగా ఉండే అవకాశం లేదు, దుర్భరప్రాయంగా ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ భాగాన్ని మనం హృదయముగా మలసగలగాలి, మధురముగా చేయగలగాలి. అది అట్లా చేయటము అని చెప్పనంటే దానికి తాత్వికం అనేటువంటిది జోడించాలి, తత్వచింతన జోడించాలి, భగవన్ మార్గం జోడించాలి, జపాన్ని జోడించాలి, ధ్యానాన్ని జోడించాలి, భగవత్ చింతన జోడించాలి, తత్వ శ్రవణం జోడించాలి. ఇవన్నిటిని జోడించగలిగితే అది చక్కగా మెత్తగా వెన్నపూసలాగా మధురంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ భాగాన్ని హృదయము, ఆ హృదయము అనే భాగంలో చేరి గనక జీవించగలిగితే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో, జీవితం ఎంత ప్రశాంతతనుగా నడిపింపజేస్తుందో,
బయట వనరులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ జీవితం మాత్రం ఒక విధానముగా, నిశ్చలముగా, నిర్మలముగా సాగిపోయే విధానం. ఇప్పుడు తత్వవేత్తలు ఉన్నారు, వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? మనలాగా భౌతికంగా ఉన్న సంపదలు వాళ్ళకేమి లేవు. అయినా వాళ్ళు జీవితంలో ప్రశాంతతను సాధించుకున్నారు. కారణం ఏంటంటే లోనున్న భాగాన్ని హృదయముగా మలిచారు. ఆ హృదయంలో భగవంతుని ప్రతిష్ఠింపజేసుకున్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ప్రశాంతముగా, ఆనందముగా సాగే అవకాశంగా ఉంటుంది. కనుక లోన ఉన్నటువంటి భాగాన్ని నీవు ఏ విధముగా మలుస్తావో అది నీ ఇష్టం. అహంకారంగా మలుస్తావో, మనస్సుగా మలుస్తావో, చిత్తంగా మలుస్తావో, హృదయముగా మలుస్తావో అది నీ చేతుల్లో ఉన్న విధానము. నువ్వు ఏ విధముగా చేసుకుంటే నువ్వు ఆ భాగముతోనే నువ్వు జీవించాల్సి ఉంటుంది. ఆ భాగంతో జీవించినప్పుడు తత్సంబంధమై ఉన్నటువంటి ప్రమాదాలకు, బాధలకు, దుఃఖాలకు గురి కావాల్సిన విధానము ఏర్పడుతుంది అనేటువంటి మాట. కాబట్టి ఈ కంఠం యొక్క పైభాగం అంతా కూడా చేరి శివస్థలము అన్నాం. శివ అంటే మంగళకరుడు. ఆయన ఈ శ్వాస అనేటువంటి భాగాన్ని పట్టుకుని సమస్త జీవులను కూడా ఆయన వ్యవహరింప చేస్తూ ఉన్నాడు అనే మాట పరమాత్మయే స్వయంగా 18వ అధ్యాయంలో భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, సమస్త భూతాలను వ్యవహరింపజేసేది ఆయనే. ఈ హంస అనేటువంటి శ్వాస ముకుతురాడు ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన చేతిలో శ్వాస ఉన్నది కాబట్టి అహర్నిశలు సంచారం చేసేదిగా ఉన్నది. ఏమి అది మన చేతుల్లో పెట్టినట్లయితే ఏమి చేస్తాం? మనం ఎంచేపు ఆడిస్తాం శ్వాసను మనం. కనుక ఆయన చేతుల్లో ఆ శ్వాస ఉంది కాబట్టి మనం నిద్రపోయినా, మేలుకొని ఉన్నా, ఏ వ్యవహారంలో మునిగి ఉన్నప్పటికీ కూడా మనకు ప్రమేయం లేకుండా ఆ శ్వాస ఆడబట్టి మన జీవన విధానాన్ని మనం చేసుకునేదిగా మనకి ఉన్నది. అందుచేత పరమేశ్వరుడు ఉన్నటువంటి స్థలం మహాకారణ స్థలము. ఈశ్వరుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు మన ఈ శరీరం నందు కూడా ఉన్నాడు. ఈ మాట గీత 15వ అధ్యాయం చెబుతుంది. ద్వావిమౌ పురుషౌ లోకే చరస్యాక్షర ఏవ చ చరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. అస్మిన్ లోకే ఈ లోకమునందు, అస్మిన్ అంటే ఈ, తస్మిన్ అంటే ఆ, అస్మిన్ ఈ అనగా ఈ దేహం అనేటువంటి లోకమునందు ద్వా పురుషౌ స్థౌ, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షరః అక్షరః, క్షర పురుషుడు ఉన్నాడు, అక్షర పురుషుడు ఉన్నాడు. క్షర పురుషుడు అని చెప్పనంటేనేమో జీవుడు, అక్షర పురుషుడు అని చెప్పనంటే ఈశ్వరుడు. కనుక జీవుని యొక్క స్థలం ఇది ఇది కారణదేహ స్థలం, జీవస్థలం, అవిద్యా స్థలం. ఇది స్థూలదేహ స్థలము, సూక్ష్మదేహ స్థలము, కారణదేహ స్థలం. కారణదేహమన్నా, అజ్ఞానమన్నా, తమస్సు అన్నా, మూల విద్య అన్నా ఒకటే. కనుక అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి అతడు జీవుడు. అవిద్యోపాధికో జీవ శంకరాచార్యుల వారు. మాయోపాధిక ఈశ్వర, మాయ ఉపాధిని బట్టి ఈశ్వరుడు అన్న, అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అని చెప్పనంటాం. కనుక ఈ జీవుడు ఉన్నటువంటి స్థలం కారణదేహ స్థలం. కారణదేహాన్ని బట్టి జీవత్వం అనేది చెప్పాల్సి ఉంటుంది. అట్లా కారణదేహ ఉపాధి కలిగి, అవిద్య ఉపాధి కలిగి, అజ్ఞానం ఉపాధి కలిగి ఉన్నటువంటి ఆ జీవుడు ఈ సూక్ష్మ దేహాన్ని వాడుకుంటాడు, స్థూల దేహాన్ని వాడుకుంటాడు. స్వప్న వ్యవహారముగానేమో సూక్ష్మదేహం వాడుకుంటాడు, జాగ్రత్త వ్యవహారానికి స్థూల దేహాన్ని వాడుకుంటాడు. ఈ రెండు వద్దనుకున్నాడా సుషుప్తి ఎందు తానొక్కడే ఎక్కడ ఉంటాడు. ఆడే ఉండవేక. జాగ్రత్త వ్యవహారం లేదు, స్వప్న వ్యవహారం లేదు. తనలో తాను ఉన్నాడా అంటే జాగ్రత్త వ్యవహారం లేదు, స్వప్న వ్యవహారం లేదు. తాను బయటకు వచ్చి సూక్ష్మ దేహాన్ని ధరించాడా, స్వప్న వ్యవహారం. స్థూల దేహం ధరించాడా, జాగ్రత్త వ్యవహారం. ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహం, గోళకాత్మికమై ఉన్నదేమో స్థూలదేహం. ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహం, గోళకాత్మికమై ఉన్నది స్థూలదేహం. ఈ రెండు కూడా వ్యవహార విధానం కలిగి ఉంటాయి. జాగ్రత్త వ్యవహారము, స్వప్న వ్యవహారం, ఈ రెండు కూడా స్థూలదేహము, సూక్ష్మదేహాన్ని బట్టి ఏర్పడతాయి. కానీ కారణదేహస్థమై ఉన్నటువంటి జీవుని యందు ఏ వ్యవహారము లేదు. కారణదేహంలో ఏ వ్యవహారం ఉండదు. అది కేవలం నిద్రాణమై ఉన్నటువంటి స్థితిగా ఉంటుంది అక్కడ. ఎత్ర సుప్తో నకంచన కామం కామయేతే నకంచన తత్ సుషుప్తం సుషుప్త స్థాన ఏకీభూత. ఒక్కడే ఉంటాడు అక్కడ.
ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనంద బుక్కు. ఆ సుషుప్తిలో ఆ జీవుడు ఆనందముగా ఉంటాడు. అందుచేత తనలో తాను ఉన్నాడా జీవుడుగా ఉంటాడు, తాను బయటకు వచ్చాడా సూక్ష్మదేహం ఇంద్రియాత్మకం, స్థూల దేహం గోళకాత్మకం, రెండు ధరించాడా జాగ్రత్త వ్యవహారం స్వప్న వ్యవహారాన్ని చేసుకుంటూ, జాగ్రత్త వ్యవహారంలో ఉన్నప్పుడు విశ్వడుగా, స్వప్న వ్యవహారంలో ఉన్నప్పుడు తేజస్సుడుగా పేర్లు కలిగి ఉంటాడు. ఈ రెండు వద్దనుకున్నాడా తన యొక్క స్థలంలో ఉంటాడు, సుషుప్తిలో ఉంటాడు, కారణదేహంలో ఉంటాడు. కాబట్టి జీవుని స్థలం కారణదేహ స్థలం, ఈశ్వర స్థలం ఇది కూటస్థ స్థలం. స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము మహాకారణము కైవల్యము. స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము మహాకారణము. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ తురీయము. విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు కూటస్థుడు, ఇది కూటస్థ స్థలం. తురీయము కూటస్థ స్థలం. కూటస్థ అక్షర ఉచ్యతే. గీత 15వ అధ్యాయము. కూటస్థ అక్షర, కూటస్థుడు అంటే అక్షరుడు ఈశ్వరుడు. కనుక ఆ ఈశ్వరుడు ఇక్కడ ఉండి సమస్త జీవుల యొక్క శరీరాలను వ్యవహరింపజేస్తూ ఉన్నాడు, ఈ శ్వాసను ఆడిస్తూ. అందుచేత ఇది ఈశ్వర స్థలము, మహాకారణ స్థలం. అందువల్ల మహాత్ములంతా కూడా ఈశ్వర స్థలములో ఉంటారు. వాళ్ళనే యోగులు అని చెప్పి అన్నారు. అనగా వారు మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఈ ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళు ఈశ్వరాంశ గలవారుగా లోకములో వ్యవహరిస్తారు. ఈ మహాకారణాశ్రయము లోకంలో ఎవరూ కూడా పొందరు, దాని విషయం తెలియదు. దీన్ని ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో అది శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారికి, గురువుల యొక్క గురుబోధ విన్నటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. కనుక ఈశ్వర అంశగా ఉన్నటువంటి మహాకారణములో ఉన్నటువంటి వారు ఈశ్వరాంశను పొందే విధానం ఏర్పడుతుంది. అందువల్లే మనం మహాత్ములని పూజ చేస్తాం. ఎందువల్ల అంటే అది ఈశ్వరాంశతో చేరి ఉన్నారు కాబట్టి. అటు ఈశ్వరాంశతో చేరి ఉన్నటువంటి వారిని సేవించినట్లయితే ఈశ్వర సేవా ఫలితం వారికి లభిస్తుంది, ఈశ్వర ఆశీర్వాదం లభించే విధానం ఉంటుంది. అందువల్ల మహాకారణమగు హంస యొక్క ఆశ్రయంలో ఉండే విధానం లోకంలో ఎవరికీ కూడా స్వతసిద్ధముగా ఉండదు. అది గురువు చెప్పందే దాంట్లో ప్రవేశించే అవకాశం లేదు. ఎవరైనా ఉన్నారు అని చెప్పనంటే ఇంద్రియాల ఆశ్రయంలో ఉండి విషయాలను ఆస్వాదించడమే కానీ హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనించే విధానం లాంటిది ఉండదు. అందుచేత హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారు ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నట్లు అవుతుంది. కాబట్టి ఇది జీవుని స్థలం, ఇది ఈశ్వర స్థలం. కాబట్టి జీవుడిగా చెప్పినప్పుడు ఆయన హృదయ స్థలం ఇది, ఈశ్వరుడుగా చెప్పినప్పుడు ఇక్కడ హృదయ స్థలం ఇది. హృస్థలే మనః స్వస్థత క్రియ. గమనించండి ఆ మంత్రం ఎట్లా ఉందో. హృస్థలే మనః, హృత్ స్థలే ఆ హృదయ స్థలమునందు మనస్సుని ఉంచినట్లయితే ఎట్లా ఉంటారు? స్వస్థత. స్వస్థత స్వ అంటే తాను, స్వ తన యందు స్థ ఉండటం స్వస్థ. హృత్ స్థలే మనః, ఆ మనస్సుని హృదయ స్థలంలో పెట్టినట్లయితే. ఇక్కడ హృదయము అని చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాము? ఇది జీవుని స్థలం, హృదయ స్థలం, ఈశ్వర స్థలం, హృదయ స్థలం. ఎప్పుడైతే మనస్సు అనేది హృదయ స్థలములో ఉన్నదో ఎట్లా ఉంటాం? ప్రశాంతంగా ఉంటాం. సుషుప్తి అవస్థది. కారణదేహమునందు మనస్సు లయమైనట్లయితే అది సుషుప్తి అవస్థ అని చెప్పి అంటారు. సుషుప్తి అవస్థ యందు మనిషి ఆనందంగా ఉండే విధానం ఏర్పడుతుంది. సుషుప్తిలోనే ఆనందంగా ఉంటాడు. అందువల్ల ఆయన్ని ప్రాజ్ఞుడు అన్నారు. ప్రజ్ఞత, ప్రజ్ఞానం గలవాడు, ఆత్మానందం గలవాడు. సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి వాడు ఆత్మానందంతో ఉంటాడు. తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనందభుక్. మాండిక్యం చెప్పిన మాటల్లో ఏకీభూత ఒక్కడగా ఉన్నటువంటిది సుషుప్తి అవస్థ. దాంట్లో ఇంద్రియాలు లేవు,
దేహ సంబంధ వ్యవహారం లేదు, సూక్ష్మ దేహ సంబంధ వ్యవహారం లేదు కాబట్టి ఏకీభూత ఒక్కడే ఉన్నాడు అక్కడ. ప్రజ్ఞాన ఘన ప్రజ్ఞానంగా ఉన్నాడు. ఆనందమయ ఆనందాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి సుషుప్తిలో ఎవరున్నా వారు ఆనందాన్ని పొందుతారు. అట్టి ఆనందం ఈ జాగ్రత్త అవస్థ గల విశ్వునికి లేదు, స్వప్నావస్థ గల తైజస్సునికి లేదు. కారణం ఏంటంటే జాగ్రత్త అవస్థ అనేటువంటిది అంత గందరగోళం. స్థూలదేహ అవయవాలు, సూక్ష్మదేహ ఇంద్రియాలు మొత్తం పనిచేసే వ్యవహారం కాబట్టి ఈ పనిచేసే విధానాలలో విక్షేపాలు ఎక్కువగా ఉంటాయి, కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి, వ్యవహారం ఎక్కువగా ఉంటుంది, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఇంకా కామక్రోధాది గుణాలు విజృంభణ కలిగి ఉంటాయి. ఇవన్నీ ఉండటం కారణముగా ప్రశాంతతతో పొందేటువంటి ఆనందం ఎక్కడ పొందే అవకాశం లేకుండా పోయింది విశ్వునికి. అదే పరిస్థితి తైజస్సుడు అనగా సుషుప్తి స్వప్నావస్థలో ఉన్నటువంటి తైజస్సుడు అక్కడ కూడా మరి వాసనా సంబంధమై ఉన్నటువంటి వాటిలతో చేరి నానా గందరగోళమై ఉన్నటువంటి అల్లికలు చేసుకుని కలలు, డ్రీమ్, స్వప్నములు అవన్నీ నిర్మాణం చేసుకుని వాటిల్లో నానా అవస్థలు పడే విధానముగా ఉన్నది కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. పరమాత్మ యొక్క సంబంధమై ఉన్న ఆనందాన్ని పొందే అవకాశం లేదు. కనుక విశ్వునికి పొందబడని తైజస్సునికి పొందబడని విధానము ప్రాజ్ఞుడికి మాత్రమే ఆనందం పొందబడుతుంది. కాబట్టి అక్కడ మాండూక్యోపనిషత్తు ఏమన్నది? ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనందభుక్కు. ఈ పదాలు మీకు విశ్వుని యందు వాడబడలేదు, తైజస్సుని యందు వాడబడలేదు. జాగ్రత్త స్థాన ఏకోనింశతి ముఖ ప్రాజ్ఞ విశ్వ ప్రథమ పాద అని చెప్పినప్పుడు 19 ముఖాలు కలిగి వ్యవహరించేటువంటి విధానము జాగ్రత్త అవస్థ ఎందున్నటువంటి విశ్వునికి ఉంటుంది. ఈ 19 ముఖాలు కలిగి ఉన్నటువంటి వ్యవహారము స్వప్నావస్థ గల తైజస్సునికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారం వల్ల మునిగిపోవటం కారణముగా ప్రశాంతతతో పొందబడేటువంటి ఆనందం ఇద్దరు కూడా కోల్పోయారు. ఒక ప్రాజ్ఞుడు, సుషుప్తి అవస్థ గల ప్రాజ్ఞుడు మాత్రమే ఆనందాన్ని పొందగలిగి పరమాత్మ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందగలిగేటువంటి వాడు. అందువల్లే మాండుక్యం ఉంటుంది. ఏమి ఏష సర్వేశ్వర ఏష సర్వాంతర్యామి ఏష యోని సర్వస్య ప్రభావత్యవి భూతానాం అని చెప్పని ప్రాజ్ఞుడు గురించి గొప్పగా చెప్పేటువంటి మాట. అందుచేత ప్రాజ్ఞుడు అని చెప్పనంటే అక్కడ ఏ వ్యవహారము లేదు, కేవలం అవిద్యయందు మరి నిశ్చలముగా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందేటువంటి వాడుగా ఉన్నది ఒక్క ప్రాజ్ఞుడు. పరిపూర్తి బ్రహ్మానందాన్ని ఆస్వాదించే విధానముగా ఉన్నటువంటిది కూటస్థుడు. ప్రాజ్ఞుడు, కూటస్థుడు ఇద్దరే. కూటస్థుడు అంటే ఈశ్వరుడు, ప్రాజ్ఞుడు అంటే జీవుడు. కనుక జీవుని యందు మనస్సు లయమైన అక్కడ ఆనందమే, ఈశ్వరుని యందు లయమైన యోగ సమాధిలో అక్కడ ఆనందమే. అందుచేత హృత్స్థలే మనః స్వస్థత క్రియ. హృత్స్థలే హృదయ స్థలమునందు, స్థలే ఆ స్థలమునందు ఆ యొక్క మనస్సు అనేటువంటి నిలబడ్డట్లయితే ఇక్కడ ఉన్న ఆనందమే, ఇక్కడ ఉన్న ఆనందమే. అనగా యోగ సమాధిలో ఉన్నటువంటి వాడికి ఆనందమే, సుషుప్తిలో ఉన్నవానికి ఆనందమే. ఎందువల్లంటే అక్కడ మనస్సు స్వస్థత. హృత్స్థలే మనః స్వస్థత. ఆ మనస్సు ఏమవుతుంది అక్కడ అంటే స్వస్థత. స్వస్థ, స్వ అంటే తన యందు, స్థ అంటే ఉండటం. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి ఏ జీవుడుగా తానున్నాడో తన యందు మనస్సు ఉండటం సుషుప్తి. మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు మనస్సు లయమైందా అంటే అక్కడ ఈశ్వరునిలో లయమైంది కాబట్టి మనస్సు స్వస్థత. 2 సార్ల మనస్సు అనేది స్వస్థత పొందుతుంది. కనుక జీవోపాధి యందు ఉన్నది ప్రత్యేగాత్మే, ఈశ్వర ఉపాధి యందు ఉన్నది ఆ చేతనమే, ఒకే చేతనం. శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తియకు మాయ ఉపాధిగా ఉన్నటువంటి చేతనము పరమాత్మ అన్నాం. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి చేతనమును ప్రత్యేగాత్మ అని చెప్పిన అన్నాం.
కనుక ప్రత్యేగాత్మను అవిద్య విశేషణాన్ని బట్టి జీవుడుగా పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ పరమాత్మను మాయ విశేషణాన్ని బట్టి ఆయన ఈశ్వరుడుగా పిలుస్తూ ఉన్నాం. కనుక మాయ ఉపహితమై ఉన్నట్లయితేనేమో పరమాత్మ అంటాం, అవిద్య ఉపహితమై ఉంటేనేమో ప్రత్యేగాత్మ అంటాం. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు కూడా శుద్ధ బ్రహ్మము. ప్రత్యేగాత్మ పరమాత్మ ఈ రెండు కూడా సమసత్తలు, శుద్ధ బ్రహ్మం. అందుచేత మరి అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి ప్రత్యేగాత్మయగు అవిద్యయందు మనసలయమైన స్వస్థత, మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు మనసలయమైన స్వస్థత. ఇక్కడ ఆనందమే, ఇక్కడ ఆనందమే. సుషుప్తిలోనూ ఆనందమే, యోగ సమాధిలోనూ ఆనందమే. కనుక యోగ సమాధి యందు మహాత్ములు, ఋషులు, యోగులు, బ్రహ్మవేత్తలు ఉంటారు. సుషుప్తి యందు లోకంలో సకల మానవులు ఉన్నారా? ఏర్పడుతుందా? దాన్ని మనం జీవితంలో కోల్పోయామా? ఎవరైతే నిశ్చల మనస్సు కలిగి, ప్రశాంత మనస్సు కలిగి ధ్యానాదులు చేసేటువంటి వారు ఎమ్మటే సుషుప్త అవస్థకి వెళ్ళిపోతారు. పసిబిడ్డలు సుషుప్తికి వెళ్ళిపోతారు. పసిబిడ్డలుగా ఉన్న వాళ్ళు కూడా ఎమ్మటే సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోతారు. ఆ స్థితి లోకములో ధ్యానం చేసేవాళ్ళు, తత్వచింతన చేసేవాళ్ళు, విషయ యావగేషణ ఎక్కువగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్వేగాలు గురి కాకుండా, ఆవేశాలకు గురి కాకుండా తత్వచింతన చేస్తూ, జ్ఞాన మార్గంలో పయనిస్తూ, జపధ్యానాదులు శీలిస్తూ ప్రశాంత జీవితం జీవించేటువంటి వారు కూడా అతి సమీపముగా, అతి త్వరగా, సునాయాసముగా ఆ సుషుప్తి అనేటువంటి దాన్ని ఆస్వాదించే విధానముగా వాళ్ళకు ఉంటుంది. కానీ సంసారాదులలో మునిగిపోయి, వ్యవహారాలలో మునిగిపోయి, రాగద్వేషాలలో మునిగిపోయి, అసూయలతో, ద్వేషాలతో మునిగిపోయి, తాత్విక విధానం లేకుండా కేవలం ఈ లంపటలతో పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి వారికి ఆ సుషుప్తి అనేటువంటిది ఒకంత దూరము. వీళ్ళకుండేది కేవలం స్వప్న వ్యవహారమునందు ఎక్కువ శాతంగా తారట్లాడతారే కానీ నిశ్చలమై ఉన్నటువంటి సమాధితో పోలిక చేయబడ్డటువంటి నిద్రా సమాధి స్థితి, శంకరాచార్యుల వారు చెప్పే మాట. నిద్ర సమాధి స్థితి, సుషుప్తి అవస్థ కూడా సమాధితో పోల్చారు. ఎందుకంటే యోగ సమాధిలో మనస్సు లేదు, బుద్ధి లేదు, తెలివి, ఇంద్రియాలు మొత్తం కూడా లయమైపోయాయి. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఉత్తరగీత సమాధిస్తస్య లక్షణం అన్నారు పరమాత్మ ఉత్తరగీతలో. ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం. తెలివి కూడా లయమైపోయింది. అన్నీ లయమైపోయి ఉన్నటువంటిది సమాధిస్తస్య లక్షణం. ఇది యోగ సమాధి. మహాకారణము ద్వారా, హంస ద్వారా, శ్వాస ద్వారా పొందేది యోగ సమాధి. అట్టివాడు బ్రహ్మానందంతో ఉంటాడు. కాబట్టి యోగ సమాధిలో మనస్సు, అంతరేంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా లయమైపోయి ఉన్నటువంటిది యోగ సమాధి. కాబట్టి దాంతో పోలికగా ఉన్నది సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం పనిచేయవు. అవి మొత్తం సమస్యపోయాయి అక్కడ. కనుక యోగ సమాధికి పోలికగా చెప్పే విధానం సుషుప్తి అవస్థ. అయితే సుషుప్తికి యోగ సమాధికి ఏదన్నా తేడా ఉన్నదా అని చెప్పనంటే, యోగ సమాధిలో జ్ఞానం ఉంటుంది, సుషుప్తిలో అవిద్య, అజ్ఞానం అనేటువంటి ఆవరణం ఉంటుంది. యోగ సమాధిలో జన్మకు హేతువులుగా ఉన్న కర్మవాసనలు జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడతాయి. సుషుప్తి అవస్థ యందు అజ్ఞానము కర్మవాసనలకు సహకారి కాబట్టి వాటిని భద్రంగా దాచిపెడుతుంది. ఇత్యాది విధానాలలో కొన్ని అంశాలలో తేడా ఉన్న విధానము. అయితే మరి సుషుప్తి అవస్థ అనేటువంటిది, యోగ సమాధి అనేటువంటిది ఎట్లా ఉందని చెప్పానంటే, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు పనిచేయకుండా ఇక్కడ ఉన్న విధానము, అక్కడ ఉన్న విధానం ఇదొక్కటే పోలిక. మిగతా వాటిల్లో కొంచెం తేడా పాడాలు ఉన్నాయి.
కనుక యోగ సమాధిలో ఉన్నటువంటి మహానుభావుడు ఎట్లాగా ఆనందాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, అట్లా సుషుప్తి ఉన్నటువంటి వాడు కూడా ఆనందిస్తున్నాడు కాబట్టి మాండుక్యము ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనంద భూక్ అనే మాట వాడగలిగింది. కాబట్టి స్వస్థత క్రియ హృత్స్థలే మనః, ఎవరి యొక్క మనస్సు అయితే హృత్స్థలే హృదయ స్థలంలో ఉంటుందో, హృదయము అని చెప్పి అన్నప్పుడు జీవుడుగా చెప్పినప్పుడు ఆయన హృదయం నేత్రస్థలం, ఈశ్వరుడుగా చెప్పినప్పుడు ఆయన హృదయ స్థలం గ్రాణస్థలం. కనుక హృదయస్థులై ఉన్నటువంటి వారు ఆనందాన్ని పొందుతారు. వృత్తస్థలే మనః, మనస్సుని హృదయ స్థలమునందు ఉంచగలగాలి. అంటే ఏమిటి? సుషుప్తిలోనన్నా ఉంచగలగాలి, యోగ సమాధిలోనన్నా ఉంచగలిగితే ఎట్లా ఉంటుంది మనస్సు? స్వస్థత. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ఉపైతి శాంతరజసం, రజస్సు ఉపశమించింది, రజస్సు తొలగిపోయింది కాబట్టి, కల్మషాలు మొత్తం తొలగిపోయాయి కాబట్టి ధ్యానము ద్వారా మహాత్ములు తొలగింపజేస్తున్నారు కాబట్టి ప్రశాంత మనసం, వాళ్ళ మనస్సు ప్రశాంతముగా యోగ సమాధి అందు ఉంటుంది. ఆ యోగ సమాధి నుంచి వాళ్ళు బయటికి వచ్చినా కానీ ప్రశాంతతే ఉంటుంది. ధ్యానము ద్వారా వారు ఏ యొక్క స్వస్థత క్రియ స్వస్థలములో లయింపజేశారో, బ్రహ్మములో లయింపజేశారో, అటు బ్రహ్మానందాన్ని పొంది ఉన్నటువంటి యోగ సమాధి గల మహాత్ములు ఆ యోగ సమాధి నుంచి బయటికి వచ్చినా కానీ వాళ్ళ జీవన విధానం అట్లాగే ఆనందంగానే సాగుతుంది. కానీ సామాన్య విధానములో ఉన్నటువంటి వారి మనస్సు స్వస్థత అన్నప్పుడు అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి కారణదేహమై ఉన్నటువంటి జీవుని యందు అవిద్య యందు ఉపశమించినప్పుడు, సుషుప్తి యొక్క ఆనందాన్ని పొందినప్పుడు వాళ్ళు సుషుప్తి నుంచి బయటికి వచ్చారా అని చెప్పనంటే వాళ్ళ వ్యవహారంలో మార్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంద్రియాలతో చేరి ఉన్నారు కాబట్టి, ఆలోచనలతో చేరి ఉన్నారు. బయటికి వచ్చారా అని చెప్పనంటే మళ్ళా సూక్ష్మ దేహంతో మిళితమై ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష ద్వేష దంభ ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలలో మళ్ళా చేరిపోయి మామూలు జీవన విధానంలోకి వచ్చేస్తారు. కాబట్టి అక్కడ పొందినటువంటి యొక్క ప్రశాంతతను నిత్య జీవితంలో పొందే విధానం లేకుండా కోల్పోవడం జరుగుతుంది. కానీ ధ్యానము ద్వారా మహాత్ములు నివృత్తి మార్గంలో పయనించి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు మాత్రము ఆ జ్ఞానం వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చినా కానీ అదే స్థితిలో ప్రశాంతముగా ఆనందముగా ఉండే విధానం ఉంటుంది. యోగ సమాధిని పొందిన ఆనందమే ఉత్థానావస్థకి జాగ్రత్త అవస్థాదులకు వచ్చినా కూడా వాళ్ళ జీవన విధానంలో ప్రశాంతత అట్లాగే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ సూక్ష్మ దేహాన్ని జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేశారు. తర్వాత సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి కల్మషాలన్నింటిని కడిగి వేశారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ చేన కల్మషాహ, గీత 4వ అధ్యాయం 5వ అధ్యాయం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ, ఋషీశ్వరులు, చేన కల్మషాహ. కనుక సూక్ష్మ దేహములో చేరి ఉన్న కల్మషాలన్నింటినీ కూడా కడిగి వేశారు కాబట్టి అట్లా సంస్కరింపజేయబడ్డటువంటి సూక్ష్మ దేహముతో వాళ్ళు లోక వ్యవహారం చేస్తారు. సంస్కరింపబడని సూక్ష్మ దేహముతో మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం. సుషుప్తి అవస్థ యందు ఆత్మ ఆనందాన్ని పొందినప్పటికీ కూడా బయటికి వచ్చాము అని చెప్పనంటే సంస్కరింపబడని సూక్ష్మ దేహంతో మనం చేరిపోయాం కాబట్టి దాంట్లో యథావిధిగా ఈ గుణాదులు, రాజసిక సంబంధ వృత్తులు, తామసిక సంబంధ వృత్తులు, తత్సంబంధమై ఉన్న గుణాలు, ఈ ప్రకోపాలకు గురై ఉంటాం కాబట్టి మనం వ్యవహార జీవన విధానంలో ఆ సుషుప్తిలో పొంది ఉన్నటువంటి ఆనందాన్ని ఇక్కడ మనం పొందలేకపోతూ ఉన్నాం. కానీ యోగ సమాధిలో ఉన్నటువంటి మహాత్ముడైతే ఆయన సూక్ష్మ దేహంలో ఉన్న గుణాలని నశింపజేశాడు కాబట్టి, తామసిక సంబంధ సంస్కారాలను నశింపజేశాడు కాబట్టి సంస్కరింపజేయబడ్డ సూక్ష్మ దేహంతో బయటకు వస్తూ ఉన్నాడు. ఆ సంస్కరింపజేయబడ్డ మనస్సుతో జాగ్రత్తాది వ్యవహారముల యందు ఉన్నప్పటికీ కూడా అట్టి ఆనందాన్ని పరమశాంతిని పొందే విధానముగా ఆయనకి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది.
ఇక్కడ ఉన్నా ఆ పరమశాంతితోనే ఉంటాడు. అక్కడికి వెళ్ళినా బ్రహ్మానందంలో మునక వేస్తాడు. రెండు వైపులా ఆయనకి ఆనందం కొనసాగుతుంది. కానీ ఇతనికి మాత్రం స్వస్థత, ఒక సుషుప్తి అవస్థ ఉన్నప్పుడు మాత్రమే స్వస్థత, దాని ఎందు ఆనందాన్ని పొందుతాడే కానీ బయటికి వచ్చాడా అని చెప్పినంటే మాత్రం ఈ గందరగోళాలలో మునిగిపోయే విధానము ఏర్పడుతుంది. కాబట్టి మన మనసు అనేటువంటి భాగంలో ఒక ప్రశాంతత అనేది రావాలని చెప్పి అన్నట్లయితే దానికి ఏమిటి, ఒక సుషుప్తిని పొందావా, నీకు స్వస్థత, నీ స్వస్థలంలో ఉంది కాబట్టి ఆనందంగా ఉన్నావు. అట్టి ఆనందం నీకు స్థిరముగా శాశ్వతముగా ఉండాలి అని చెప్పి అన్నట్లయితే ఆ సుషుప్తిలో పొందినటువంటి ఆ ఆనందాన్నే నీవు మహాత్ములు చెప్పేటువంటి హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యాన మార్గంలో పయనించి ఈశ్వరత్వమును పొందినట్లయితే, ఈశ్వర సాన్నిధ్యములో పొందేటువంటి ఆనందము అది శుద్ధమై ఉన్నటువంటి ఆనందము. కనుక జీవోపాధి యందు సుషుప్తి యందు పొందేటువంటి ఆనందము అనేటువంటిది అది అజ్ఞాన ఆవరణముతో చేరి ఉన్నటువంటి ఆనందం. ఇక్కడ జ్ఞాన పొరలు పూర్తిగా విడబడి, అజ్ఞాన పొరలు, ఇక్కడ అజ్ఞాన పొరలు మొత్తం విడబడి జ్ఞానం అనేటువంటి ఎలుగులో పొందేటువంటి ఆనందం యోగ సమాధి సంబంధ ఆనందం. అందువల్ల మహాత్ములు నిరంతరముగా యోగ సమాధి ఎందుండి బ్రహ్మము యొక్క ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. బ్రహ్మానంద రూపులై వాళ్ళు భాషిస్తూ ఉన్నారు. బ్రహ్మానందవారాశివాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బొందు అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో. అందుచేత ఇక్కడ మన మనసు అనేటువంటిది హృత్స్థలే మనః స్వస్థత, మనసు అనేది స్వస్థత పొందటము అని చెప్పనంటే ప్రశాంతముగా ఉన్నటువంటి సుషుప్తి యందు కానీ లేదా హంస యొక్క ఆశ్రయంలో ఉండి యోగ సమాధిలో కానీ స్వస్థత, అది స్థిరముగా స్వస్థలమునందు స్థిరముగా ఉండే విధానం ఏర్పడుతుంది. ఆ రెండు భాగాలను వీడి బయటికి వచ్చిందా అని చెప్పనంటే ఇంద్రియాల గందరగోళం. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్వపసేవతే. ఈ ప్రకారముగా ఇంద్రియాలలో చిక్కుకున్నటువంటి యొక్క మనస్సు కకావికలై ఇది పరుగులు చేస్తూ ఉంటుంది. ఇంద్రియాణం హి చరతాం జన్మను అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావ ఇవాంభసి అంటుంది గీత. ఇంద్రియాణం హి చరతాం, ఇంద్రియాణం ఇంద్రియములలో చరతాం చరించేటువంటి ఏ మనసు అయితే ఉన్నదో యన్ మనః అనువిధీయతే అలాగా వాటి ద్వారా పోతూ ఉంటుందో తదస్య హరతి ప్రజ్ఞాం అట్టి ఆ ఇంద్రియములు కానీ ఇంద్రియ సంబంధ విషయాలు కానీ వాని యొక్క ప్రజ్ఞను హరించి వేస్తుంది. వాయు నావ ఇవాంభస అనగా వాయు నావ, నావ అనేది సముద్ర గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క సముద్ర గర్భంలో ఉన్నటువంటి నావలాగా అని అంటాడు. అనగా సముద్రంలో తుఫాన్ రేగింది, సముద్రం అంతా అల్లకల్లోలంగా బీభత్సమై ఉన్నది. ఆ సుడి గుండాలలో ఆ సుడి గాలులలో చిక్కుకుని ఉన్నటువంటి నావ ఏ ప్రకారముగా ఒడ్డుకు చేరక గమ్యస్థానం చేరకుండగానే అన్నది ఆ సముద్ర గర్భంలోనే అది ముంచివేయబడుతుందో ప్రమాదములకి గురవుతుందో అట్లా మన ఈ ఇంద్రియాలు గమని ఇంద్రియములు కానీ విషయములు కానీ ఆలోచనలు కానీ సంస్కారాలు కానీ మనసులో కలిగేటువంటి కామ క్రోధాది గుణాలు కానీ ఇవన్నీ కూడా జీవితాన్ని కకావికలం చేసి నానా బీభత్సం చేసి ప్రమాదాలలో పడవేసేటువంటివిగా ఉన్నటువంటివి. కనుక ఇలాంటి ప్రదేశాలలో మనసు స్వస్థత, వృత్తస్థలే మనః స్వస్థత. ఈ స్వస్థత అనేటువంటిది ఈ భాగాలలో చేరి ఉన్నంత వరకు వచ్చే అవకాశం లేదు. ఇది పరస్థలం. స్వస్థలం ఎట్లా అవుతుంది? ఇంద్రియాలతో ఉంటే విషయాలతో ఉంటే స్వస్థలం అవుతుందా? ఇది పరస్థలం. పరాట నీకంటే వేరుగా ఉన్నటువంటివి ఆకాశము, వాయు, అగ్ని, జలము, భూమి, వాటి సంబంధ శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలు, వాటితో చేరి ఉన్న ఇంద్రియాలు, ఇంద్రియాలతో చేరి ఉన్న మనస్సు, మనసు ఎమ్మటే పోయే జీవుడు. ఈ విధముగా తనకంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మ వస్తువులలో సంచరించే విధానముగా ఉన్నంతకాలం జీవుడికి శాంతి ఉండే అవకాశమే లేదు. ఆ శాంతిని పొందటము అని చెప్పనంటే తన స్థలంలో తాను ఉండగలిగితే జీవుడైనా
తన స్థలములో తాను ఉండగలిగితే, లేదా తానే ఈశ్వర స్థలములో ఉండగలిగితే. తన స్థలములో తాను ఉండటం అంటే కారణదేహములో ఉండటం, జీవుని స్థలంలో ఉండటం. ఈశ్వర స్థలంలో ఉండటం అని చెప్పనంటే హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈశ్వర సాన్నిధ్యంలో ఉండటం. అందువల్ల ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్న స్వస్థ స్థిరముగా ఉన్న విధానం. తన యొక్క జీవస్థలములో ఉన్న స్వస్థ మనస్సు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఈ రెండు వీడి గనక ఇంద్రియాలతో సంబంధం కలిగి విషయాల జోలికి పోయాడా అంటే అక్కడ మనస్సు అంతా కూడా వికలమైపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి జీవ విధానముగా చెప్పినప్పుడు ఇది హృదయ స్థలము. అవిద్యోపాధి కలిగి జీవుని యొక్క స్థలంగా చెప్పినప్పుడు ఇది హృదయ స్థలము. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరునికి ఇది హృదయ స్థలము. అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర. ధ్యానము ద్వారా అవిద్యా సంబంధ ఉపాధిని, మాయా సంబంధ ఉపాధిని రెంటినీ కూడా వదిలి రెంటికి అతీతముగా యోగ సమాధిని సుషుమ్న మార్గములో యోగ సమాధిని పొందాడా అక్కడ బ్రహ్మమై ఉన్నాడు. అది బ్రహ్మము యొక్క హృదయ స్థలం. సుషుమ్న బ్రహ్మము ఉన్నటువంటి హృదయ స్థలం. అక్కడ మనస్సు పూర్తిగా స్వస్థత. స్వ అంటే తాను, తానంటే బ్రహ్మం. ఆ బ్రహ్మములో మనస్సు పూర్తిగా లయమైపోయింది. హృత్తు స్థలే మనః స్వస్థత చేరిపోయింది. యోగ సమాధిలో చేరిపోయింది. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనాం ప్రాపి విముఖ్యతి స్థిత్వాశ్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. అట్టివాడు బ్రహ్మ నిర్వాణమును పొందాడు. బ్రహ్మమే తానై ఉన్నాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అట్టి బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానమే హృత్తు స్థలే మనః స్వస్థత. అక్కడ నిలిచిపోతుంది మనస్సు. కదలికలు లేవిక దాంట్లో పూర్తిగా లయమైపోయింది దాంట్లో. అది స్వ అంటే తాను, తానంటే బ్రహ్మము. ఆ బ్రహ్మమునందు ఉండటం స్వస్థ. అది హృదయ స్థలం. సుషుమ్న బ్రహ్మము హృదయ స్థలం. మహాకారణం ఈశ్వరుని హృదయ స్థలం. అవిద్యోపాధి గల జీవుని హృదయ స్థలం, కారణదేహ స్థలం. 3 స్థలాలు. కాబట్టి వీటి యందే మనస్సు నిశ్చలముగా ఉండగలిగే విధానం ఏర్పడుతుంది. ఆ 3 కాదని చెప్పి వేరే వాటితో సంబంధం పెట్టుకున్నావా, ఇంద్రియాలతో కానీ, విషయాలతో కానీ, ఆలోచనలతో కానీ, గుణాలతో కానీ, రాజసిక తామసిక సంబంధ గుణాలతో కానీ, కామ క్రోధాది గుణాలతో కానీ సంబంధం పెట్టుకున్నావా అని చెప్పనంటే నీకు ఆ స్వస్థత కోల్పోతావు. పరస్థలాల్లో చేరిపోతావు. దానివల్ల దుఃఖములు, బాధలు, వేదనలు, అశాంతి, మానసిక ఒత్తిళ్ళు, వీటితో పాటు నానా కర్మలన్నీ పైనొచ్చి పడతాయి. అజ్ఞానమంతా వచ్చి పైన పడుతుంది. ఆలోచనలతో, సంకల్పాలలో కూరుకుపోయి అశాంతికి గురయ్యే విధానం ఏర్పడుతుంది. కాబట్టి కనుక హృత్తు స్థలే మనః, తన హృదయ స్థలములో మనస్సుని స్వస్థత చేసుకునే అవకాశం ఉన్నది. అది భక్తి యోగ, బోధయోగ. భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అది భక్తి యోగము ద్వారా, జ్ఞాన యోగము ద్వారా 2 యోగాలు గీతలో చెప్పే మాట. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అస్మిన్ లోకే ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయా నఘ. పూర్వమే మయా నా చేత అనఘ అర్జున ప్రోక్త చెప్పబడింది. ద్విధ 2 విధములుగా ఉన్నటువంటి ఒకే నిష్ఠ ఉన్నది. దాన్ని కర్మయోగము అన్నాం, జ్ఞానయోగము అన్నాం. కాబట్టి కర్మయోగాన్ని ఆశ్రయించాము అంటే జ్ఞానయోగాన్ని పొంది తరించే అవధానం ఏర్పడుతుంది. ఇది కర్మయోగం అన్నా, భక్తి యోగం అన్నా అర్థం ఒకటే. అనగా మనస్సుని శ్రద్ధతో ఆ యొక్క ధ్యానములో ఉంచటమే భక్తి యోగం. అదే కర్మయోగం, అదే ధ్యాన మార్గం. భక్తి యోగం అన్న భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం.
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. 10వ అధ్యాయం గీత. ఏన దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో, ఏన దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో, అట్టి నా స్వరూప స్థితిని పొందింపజేసేటువంటి బుద్ధియోగం దదామి, నేను నీకు బుద్ధియోగాన్ని ఇస్తున్నాను. బుద్ధియోగం అన్నా జ్ఞానయోగం అన్నా ఒకటే. ఆయన ఎప్పుడు ఇస్తాడు? భజతాం ప్రీతిపూర్వకం. భజతాం, నువ్వు సేవించాలిగా, ప్రీతిపూర్వకం, ఇష్టపూర్వకముగా. ఈ భక్తి ఇష్టపూర్వకముగా భగవంతుని సేవించే విధానమే భక్తి యోగం. ఎక్కడ మనస్సుని అన్య విధానముగా పోనివ్వకుండగా హంస యొక్క ఆశ్రయంలో మాత్రమే పెట్టడము భక్తి యోగం. స్వస్వరూపణ సంధానం భక్తి రీత్యా విధీయతే. కనుక స్వస్వరూపమును ఆరాధించే విధానం ఎక్కడ భక్తి. భక్తి అని చెప్పాలంటే మనం లోకములో విగ్రహాన్ని పటాన్ని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం. అష్టోత్తరాలతో, సహస్రనామాలతో, పుష్పాలతో, నివేదనలతో చేసే విధానం భక్తిగా చెప్పుకుంటూ ఉన్నాం. అది ఒక ప్రాథమిక స్థాయిలో చెప్పుకునేటువంటి భక్తి తత్వ విధానం. ఇక్కడ భక్తి అని చెప్పనంటే స్వరూపాన్ని ఆరాధించే విధానం, బ్రహ్మమును ఆరాధించే విధానం. నిర్వికారమై, స్వప్రకాశమై, చేతనాత్మకమై, నామరూపరహితమై, సర్వాధిష్టానమై, సమస్త విశ్వానికి అధిష్టానమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నదో, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని ఆరాధించే విధానం హంస యొక్క ఆశ్రయం. కనుక హంస యొక్క ఆశ్రయంలో ఉండి భక్తి పూర్వకముగా సేవించినట్లయితే భజతాం ప్రీతిపూర్వకం. భజతాం ప్రీతిపూర్వకం, ఇష్టపూర్వకంగా చేయాలి. కష్టపూర్వకంగా చేయకూడదు, అయిష్టపూర్వకంగా చేయకూడదు. ఏదో స్వామిగారు వచ్చారు, మంత్రం ఇచ్చారు, సోహం భావ ధ్యానం చెప్పారు, వెళ్ళిపోయాడు, చేయకపోతే బాగా ఉండదేమో, ఆ స్వామిగారిని బాధపడతాడేమో, కసువు చేస్తే అయిపోతుందో, పావుగంట, అరగంట, 10 నిమిషాలు చేస్తే అయిపోతుందిగా అనే విధానంగా లాంఛనప్రాయంగా ఆయన కోసంగా మనవి చేసినట్లుగా ఇట్లా చేసే విధానాల వల్ల ఉపయోగం ఏమి లేదు. అందులో పరమాత్మ చెప్పాడు, భజతాం ప్రీతిపూర్వకం. నువ్వు ఇష్టపూర్వకముగా ఆ ధ్యానములో హంస యొక్క ఆశ్రయములో ఉండగలిగితే అది భక్తి యోగము. అంటే ఆ భక్తి యోగములో ఉన్నటువంటి వానికి భగవంతుడు దదామి, ఇస్తున్నాను అని అన్నాడు. ఏమిస్తున్నావు స్వామి? బుద్ధి యోగం అంటే జ్ఞానయోగం. దదామి, ఇస్తున్నాను. ఎందువల్ల? ఏన మాం ఉపయాంతి, ఏన దీని చేత మాం, మాం అంటే బ్రహ్మం, బ్రహ్మము నన్ను నువ్వు పొందగలవో, ఆ బ్రహ్మమును పొందగలిగేటువంటి జ్ఞానయోగం నీకు ఇస్తున్నాను. ఎప్పుడు? భజతాం ప్రీతిపూర్వకం, నువ్వు ఇష్టపూర్వకముగా సేవించిన నాడు దాన్ని ప్రసాదిస్తాను. నువ్వు దాని ద్వారా స్వరూప భావాన్ని పొందగలిగే విధానం ఏర్పడుతుంది. ఆ స్వరూప భావాన్ని పొందావంటే స్వస్థత, నీ స్థలంలో నీవు ఉన్నటువంటి వాడి అవుతావు, నీవే అదై ఉంటావు. మయ్యేవ మన ఆదర్శవ, మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయ. మై నాయందు నీ మనసును ప్రవేశింపచేయి, మై నాయందు నీ బుద్ధిని ప్రవేశింపచేయి. ఈ మనస్సుని, బుద్ధిని హంస యొక్క ఆశ్రయం ద్వారా నాలో బ్రహ్మమునందు ప్రవేశింపజేశావు అంటే నివసిష్యసి మయ్యేవ, మయ్యి నాయందు నీవు ఉంటావు, నీవే నేను, నేనే నీవు. ఈ విధంగా ఉండటమే స్వస్థత. స్వస్థ, స్వ తన యందు తాను, స్థ ఉండుట అనేటువంటిది భక్తి యోగము, జ్ఞానయోగము ద్వారా సాధింపబడేటువంటి విధానం. కాబట్టి హృత్స్థలే మనః స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. ఇది శాస్త్ర సమ్మతమై ఉన్నటువంటి అంశము, సకల ఉపనిషత్తులు బోధించేటువంటి అంశం ఇది. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీరః హర్షశోకౌ జహాతి. కాటకవల్లి. తం ఆ బ్రహ్మము, దుర్దర్శం చూస్తానికి వీలు కానిది, గూఢం పంచకోశాలలో ఎక్కడ నిగూఢముగా ఉన్నది, గుహాహితం ఆ గుహలో ఎక్కడో ఉన్నది, గహ్వరం పోవటానికి సంకులమై ఉన్నటువంటి దానము. పోవాలంటే ఆలోచనలు అడ్డుపడతాయి, గుణాలు అడ్డుపడతాయి, ఇంద్రియాలు అడ్డుపడతా ఉంటాయి. సంకులమై ఉన్నటువంటి దానం
అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అధ్యాత్మయోగాదిగం అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి హంస యొక్క ప్రక్రియకు యోగాదిగం యోగము ద్వారానే గం ఆ తత్వాన్ని పొంది హర్షశోకవు జహాతి సుఖ దుఃఖాల నుంచి జన్మ పరంపరల నుంచి వాడు బయటపడుతున్నాడు అనేటువంటిది ఉపనిషత్తులు చెప్పేటువంటి మాట, భగవద్గీత బోధించేటువంటి మాట. కాబట్టి నిశ్చితం బోధాశ్చ నిశ్చితం శాస్త్రం సమగ్రంగా చెప్పేటువంటి అంశములు ఈ విధంగానే ఉన్నాయనేటువంటిదిగా రమణ భగవాను వారు మనకి 10వ శ్లోకములో ఈ అంశాలు మనకు చెప్పటం జరిగింది. హరి ఓం తత్సత్ ఓం.